నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నకిలీ పోలీసులమంటూ దోపిడీలు. 2 అంతర్జిల్లా నేరస్తులను అరెస్ట్ చేసిన రూరల్ పోలీసులు. మల్లిపాడులో పొలం పిలుస్తుంది కార్యక్రమం. రైతులకు విలువైన సూచనలు చేసిన ఏడీఏ విజయబాబు. శివాజీ చౌక్ నుండి గాంధీ చౌక్ వరకు రహదారుల ఆక్రమణలపై పోలీసుల ప్రత్యేక డ్రైవ్. తెనాలి మండలం మల్లిపాడు గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ రాగల విజయబాబు, వ్యవసాయ అధికారి సుధీర్ బాబు పాల్గొని రైతులతో సమావేశమయ్యారు. ప్రస్తుత పంటల పరిస్థితి, సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎరువులు, పురుగుమందుల సమతుల్య వినియోగం, చీడపీడల నివారణ, నీటి యాజమాన్యం వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. అలాగే వ్యవసాయంలో శాస్త్రీయ విధానాలను అనుసరించడం ద్వారా సాగు వ్యయాన్ని తగ్గించడంతో పాటు నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చునని వివరించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి అవసరమైన సూచనలు అందించారు. ప్రభుత్వ వ్యవసాయ శాఖ అందిస్తున్న సేవలు, పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక రైతులు, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతులు 800 రూపాయలు ఎకరానికి ప్రీమియం చెల్లించుకున్నట్లయితే ఎకరానికి బీమా 40,000 వర్తిస్తుందని చెప్పి తెలియజేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా రైతులు సబ్మిట్ చేయవలసిన డాక్యుమెంట్స్, ఎన్రోల్ చేసుకోవడానికి ప్రాసెస్ మీద ఏంటంటే పట్టాదారు పాస్ పుస్తకము, ఆధారు, అట్లాగే బ్యాంక్ అకౌంట్ పాస్ పుస్తకము, క్రాప్ సోన్ సర్టిఫికేట్ మరియు సెల్ఫ్ డిక్లరేషన్. ఈ డాక్యుమెంట్స్ మీ సేవా సెంటర్ల ద్వారా కానివ్వండి, అట్లాగే కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా రైతు సోదరులకు వివరించడం జరిగింది. అట్లాగే ఆగస్టు 15 లోపు ఈ ప్రీమియం చెల్లించిన రైతులకి ఈ యొక్క ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అనేది వర్తిస్తుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఎల్నినో ప్రభావం పరిస్థితుల్లో, అంటే వర్షాభావ పరిస్థితుల్లో ఈ యొక్క స్కీము రాబో రోజుల్లో ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పి దీని మీద ఒక అవగాహన కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. అట్లాగే ఎరువుల పరంగా రైతులకి ఈ ఏపీఎంస్ అనే యాప్ ద్వారా మనం ఏదైతే పంపిణీ చేస్తున్నామో చాలా వరకు ఇది పారదర్శకంగా చక్కగా రైతులు కావాల్సిన టైంలో వారికి రావాల్సిన కోట అనేది తీసుకోవడం జరుగుతున్నాయి. అట్లాగే చిన్న చిన్న సాంకేతిక లోపాలు ఏమైనా ఉన్నా కూడా మనం సవరించుకుంటూ వెళ్తున్నాము. మన తెనాలి మండలానికి సంబంధించి 15 RSKలో కూడా మనకి యూరియా, డిఏపి అనేది అందుబాటులో ఉంచడం జరిగింది. అట్లాగే సొసైటీలోనైతేమి, ప్రైవేట్ షాపుల్లో కూడా మనకి ఎక్కడ కూడా కొరత అయితే లేదు. కాకపోతే రైతులు కొంతమంది ఇంకొక 2-3 బస్తాలు అదనంగా ఇస్తే బాగుంటుందని చెప్పి వారి యొక్క అభ్యర్థనను తెలియజేశారు. అది రాబో రోజుల్లో ఏమన్నా మనము పై అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఆ సమస్యను కూడా పరిష్కరించే అవకాశం చూస్తామని చెప్పాము. అదేవిధంగా మనం ఓన్లీ యూరియా, డిఏపి మాత్రమే యాప్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. మనకి మార్కెట్లో SSS కానివ్వండి, కాంప్లెక్స్ ఎరువుల రూపంలో మనకి ఫ్రీగానే దొరుకుతాయి. అంటే అది యాప్ పరంగా ఏమీ ఆంక్షలు అయితే లేవు. కాబట్టి ప్రత్యామ్నాయంగా కూడా మనం డిఏపి, నానో కానీ, నానో యూరియా కానీ, SSS కాంప్లెక్స్ లాంటివి ఇతరత్ర కూడా మనం వాడుకొని ఈ నేల సారవంతాన్ని పోగొట్టుకోకుండా మనము ఈ యొక్క ఎంత అవసరమో అంత మోతాదులోనే ఎరువులు వినియోగం జరిగితే రాబో రోజుల్లో పంటలు, నేల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పి రైతులకి అవగాహన కల్పించడం జరిగింది. కటివరం గ్రామంలోని జెడ్పీ హై స్కూల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులను లైఫ్ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం సన్మానించి నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. ప్రథమ స్థానం సాధించిన గుమ్మడి అస్మిత, ద్వితీయ స్థానం సాధించిన అంగిరేకుల సంజన, తృతీయ స్థానం సాధించిన కోనల హారికలకు 2,000 రూపాయల చొప్పున లైఫ్ కేర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు మధు కోనేరు నగదు బహుమతిని అందజేశారు. ఈ సందర్భంగా మధు కోనేరు మాట్లాడుతూ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ స్ఫూర్తిగా నిలిచారని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్ మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో లైఫ్ కేర్ ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్
ఫౌండేషన్ సభ్యులు మధిర రాజు, భాస్కర్ నాయుడు, సాంబశివరావు, ఆశాతో పాటు పలువురు పాల్గొన్నారు. లైఫ్ కేర్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఫౌండేషన్ ద్వారా 10th పరీక్షల్లో పాస్ అయిన విద్యార్థులకి ప్రతి ఒక్కరికి 2,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. నాకు ఈ ఆలోచన రావడానికి స్ఫూర్తి మా నాయకుడు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అని తెలియచేసుకుంటున్నాను. సో విద్యార్థులందరూ కూడా మంచిగా చదువుకుని మంచి ఆలోచనలతో పైకి రావాలని కోరుకుంటూ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తామని తెలియచేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కట్టెవరము నందు 2026 మార్చి ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల్లో 1వ, 2వ, 3వ స్థానం పొందిన పిల్లలకు శ్రీ మధిర రాజు గారు, శ్రీమతి మధు కోనేరు వారు మరి నగదు బహుమతులు ఇవ్వటం జరిగింది. ప్రతి పిల్లవానికి 2,000 రూపాయలు నగదు చొప్పున మొదటి బహుమతి పొందిన గుమ్మడి అశ్విత్కి 546 మార్కులు, రెండవ బహుమతి పొందిన అంగిరేకుల సంజన 542 మార్కులు, మూడవ బహుమతి కేసన లహరి 448 మార్కులకి అందజేశారు. మరి పాఠశాల యొక్క విద్యార్థులకి ఈ విధమైన ప్రోత్సాహక బహుమతులు అందజేసిన శ్రీ మధిర రాజు గారిని, మధు కోనేరు వారిని కృతజ్ఞతలతో మేము నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి విద్య అనేది మన యొక్క భవిష్యత్తును మార్చే ఒక ఆయుధం అని మనందరికీ తెలుసు. అలాంటి మరి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల యొక్క మరి చదువు కోసం ఉడతా భక్తి సహాయముగా మరి విలువైన తమ కాలాన్ని, ధనాన్ని వెచ్చించి మా పాఠశాల విద్యార్థులకి ప్రోత్సాహక బహుమతులు అందజేసినందుకు వారికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కటివరం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నకిలీ పోలీసులమంటూ వృద్ధులను బెదిరించి నగదు దోచుకుంటున్న 2 అంతర్జిల్లాల నేరస్తులను తెనాలి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం రూరల్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ జనార్దన్ రావు వివరాలు వెల్లడించారు. చీరాలకు చెందిన కావటి కిరణ్ కుమార్, సాదుపాటి మురళి పల్సర్ బైక్పై తిరుగుతూ గంజాయి తనిఖీ పేరుతో వృద్ధులను భయపెట్టి నగదు దోచుకుంటున్నట్లు తెలిపారు. ఈ నెల 7న నందివెలుగు వద్ద మల్లికార్జున రెడ్డి నుండి 50,000 రూపాయల నగదు, దుగ్గిరాల పరిధిలో మహమ్మద్ ఫారూక్ నుండి 7,000 రూపాయలు దోచుకున్నారని చెప్పారు. సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి 57,000 రూపాయల నగదు, నేరానికి ఉపయోగించిన పల్సర్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు కిరణ్ కుమార్పై గతంలో సుమారు 12 కేసులు ఉండగా రెండో నిందితుడు మురళి గతంలో బీఎస్ఎఫ్లో సుమారు 12 సంవత్సరాలు పనిచేసి ఉద్యోగం వీడి కిరణ్ కుమార్తో కలిసి నేరాలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. కేసును ఛేదించిన రూరల్ ఎస్ఐ కె ఆనంద్, సిబ్బందిని సిఐ నాయబ్ రసూల్ను డీఎస్పీ అభినందించారు. ఈ నెల 7వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల సమయంలో కొల్లిపర మండలానికి చెందిన మల్లికార్జున రెడ్డి, వయసు 72 సంవత్సరాలు అనే ఒక పెద్ద ఆయన తన స్కూటీలో నందివెలుగులో వరి అమ్మిన డబ్బులు 1,60,000 రూపాయలు డిక్కీలో పెట్టుకొని వస్తున్నాడు. ఆటో నగర్ దగ్గరికి వచ్చేటప్పటికి 2 వ్యక్తులు పల్సర్ బైక్తో అతన్ని అడ్డగిచ్చి ఆపారు. ఆపి మేము పోలీసులు, నువ్వు బండి రికార్డు చూపించు, నీ దగ్గర గంజాయి ఉందని మాకు సమాచారం వచ్చిందని డిక్కీ ఓపెన్ చేయించారు. డిక్కీ ఓపెన్ చేయని క్రమంలో ఈ డబ్బులు చూసి అందులో ఒక 50,000 రూపాయలు అతని దగ్గర బలవంతంగా తీసుకొని ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించి టువర్డ్స్ దుగ్గిరాలు వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిన క్రమంలో అతను మన పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫేక్ పోలీసు ఎక్స్టార్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి CCTV కెమెరాల్లో వాళ్ళ ఫోటోలు సేకరించిన మీదట వారు బాపట్ల జిల్లా చీరాల పట్టణంలోని రామ్నగర్ ఏరియాకు చెందిన కావటి రవికిరణం, సాదుపాటి మురళి అని గుర్తించడమైంది. వీరిని అరెస్ట్ చేసి పట్టుకున్న క్రమంలో వారు ఇక్కడ ఈ పెద్దాయన్ని అడ్డగించి 50,000 తీసుకొని టువర్డ్స్ దుగ్గిరాలు పోతూ అక్కడ కూడా ఫరూక్ అయిన టీవీఎస్ ఎక్సెల్ మీద వెళ్తూ ఉంటే అతన్ని ఒంటరిగా వెళ్ళడం చూశారు. అతను కూడా పెట్రోల్ బంక్ దగ్గర ఆపి నీ జేబులో కాగితాలు తీయి, బండి కాగితాలు తీయి, గంజాయి ఉందని బెదిరించి 7,000 రూపాయలు లాక్కున్నారు. దాని మీద అక్కడ కూడా కేసు రిజిస్టర్ అయింది. ఈ 2 కేసులు మనం పట్టుకున్నప్పుడు వారు
కన్ఫెషన్ చేశారు. ఈ కన్ఫెషన్ చేసినప్పుడు వారు ఉపయోగించిన పల్సర్ బైక్ని వారు ఈ రైతుల వద్ద లాక్కున్న 50,000 రూపాయలు, 7,000 రూపాయలు, 57,000 రూపాయలు రికవర్ చేయడం జరిగింది. వీరిని విచారించిన క్రమంలో మనకు తెలిసింది ఏంటంటే ఈ కావటి కిరణ్ కుమార్ మీద 12 కేసులు ఉన్నాయి. ఈ ఫేక్ పోలీసులు అని ఒంటరిగా వెళ్తున్న వృద్ధులను టార్గెట్ చేసిన కేసులే 5 కేసులు ఉన్నాయి వారి మీద. ఇవన్నింటినీ పరిగణలో తీసుకొని వారిని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ నిమిత్తం కోర్టు వారి ముందు హాజరుపరచడం జరుగుతూ ఉంది. కాబట్టి వృద్ధులు, పెద్ద వయసు వారు డబ్బులతో కానీ నగలతో కానీ ఎక్కువ ప్రయాణం చేయొద్దు. ఎవరొకరు తోడు తీసుకొని వెళ్ళాలి. లేని పక్షంలో వీళ్ళు ఇట్లాగే టార్గెట్ చేసి అందరినీ కూడా దోచుకోవడం జరుగుతూ ఉంది. పట్టణంలోని శివాజీ చౌక్ నుండి గాంధీ చౌక్ వరకు రహదారిపై ఉన్న ఆక్రమణలను తెనాలి పోలీసులు తొలగించారు. ఈ కార్యక్రమాన్ని 1 టౌన్ సిఐ రాంబాబు, 2 టౌన్ సిఐ రవీంద్రబాబు పర్యవేక్షించారు. రోడ్లపైకి తోపుడు బండ్లు, దుకాణాల సామాగ్రిని తీసుకువచ్చి ట్రాఫిక్ కు ఆటంకం కలిగిస్తున్న వాటిని తొలగించి సంబంధిత వ్యాపారులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై దుకాణాల ముందు రోడ్డుపై వస్తువులు ఉంచడం, పార్కింగ్ స్థలాలను ఆక్రమించడం, రాకపోకలకు అంతరాయం కలిగించడం వంటి చర్యలు పునరావృతమైతే సంబంధిత వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని 1 టౌన్ సిఐ రాంబాబు, 2 టౌన్ సిఐ రవీంద్రబాబు తెలిపారు. తెనాలి పట్టణంలో రోజురోజుకి ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాపారులు, వాహనదారులు, ప్రజలందరూ సహకరించి రహదారులను ఆక్రమించకుండా ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ సమస్య తెనాలి పట్టణంలో రోజురోజుకి రద్దీ అవుతున్న దృష్ట్యా ప్రజలందరూ సహకరించాలి. ముఖ్యంగా షాపు ఓనర్లు గమనించుకోండి. మీ షాపుల నుంచి ముందుకు ఆక్యుపై చేసి మీ సామాన్లని రోడ్డు మీద పెట్టడం వలన ఆ ట్రాఫిక్, ఆ పార్కింగ్ ప్లేస్ని బాగా ఇబ్బంది జరుగుతుంది. దానివల్ల రాంగ్ పార్కింగ్ ఉన్న వాహనదారులకి చలానా విధిస్తున్నాం. కాబట్టి దయచేసి మీ సామాన్లని షాపుల ముందు పెట్టకుండా షాపులను ఉంచుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో మీ షాపుల బయటికి సామాన్ తేవద్దు. అదేవిధంగా వాహనదారులు గమనించండి, పార్కింగ్ ప్లేస్లో మాత్రమే పార్కింగ్ జరగాలి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ పెట్టి ట్రాఫిక్ ఇబ్బంది కలిగించవద్దు. ప్రజలందరూ ఇలా సహకరిస్తేనే ట్రాఫిక్ మనము జీరో ట్రాఫిక్గా చూసుకోగలం. కాబట్టి పట్టణంలో ప్రజలందరూ చక్కగా సహకరించి మాకు పోలీసు అందరికీ సహకరించి కోరుచున్నాం. పిల్లి ప్రేమరాజు తండ్రి రాజామోహన్ రావు 4వ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ న్యాయవాది పిల్లి ప్రేమరాజు తండ్రి, నేత్రదాత సంఘ పెద్దలు పిల్లి రాజామోహన్ రావు 4వ వర్ధంతి సందర్భంగా శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం తెనాలి రైల్వే స్టేషన్ వద్ద పేదలు, వికలాంగులు, నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఏం చేస్తున్నారా? మా తండ్రి గారు అనేటి పిల్లి రాజమోహన్ రావు గారు చనిపోయి మరి ఈరోజు 4వ సంవత్సరం వచ్చిన సందర్భంగా మరి ఈరోజు తెనాలి రైల్వే స్టేషన్ నందు శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షులంటే కుర్రా శ్రీనాన్న గారి దగ్గర మరి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. మా నాన్నగారు జ్ఞాపకం చేసుకొని మరి మా నాన్నగారు నేత్రదానం కూడా చేయడం జరిగింది. మరి అదేవిధంగా అందరం కూడా గుర్తు చేసుకుంటూ, ప్రజలందరం కూడా గుర్తు చేసుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమం చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు తెనాలి రైల్వే స్టేషన్ నందు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. మాకు అవకాశం ఇచ్చినందుకు కుర్రసీను అన్నయ్యకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అన్నదాత సుఖీభవ అంటూ ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా కార్యక్రమం ఏదైనా కానీ, అకేషన్ ఏదైనా కానీ కేవలం ఆకలిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని గత 8 సంవత్సరాలుగా కూడా ఈ ప్రాంతంలో మరి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం విశేషం. మరియు నేత్రదాత మరి చినరావూరు గ్రామ సంఘ పెద్దలు మరి ఎన్నో సేవలు అందించిన తన మరణంతో పాటు తన కళ్ళు కూడా మట్టిలో కలిసిపోకుండా
సాటి వారికి సహాయం చేయాలని చెప్పి ఆలోచనతో ఎంతో మనసున్న గొప్ప వ్యక్తి మరి పిల్లి రాజమోహన్ రావు గారు ఈరోజు 4వ వర్ధంతి సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు మరి ప్రముఖ న్యాయవాది వారి కుమారుడు మరి పిల్లి ప్రేమరాజు గారు మరి ప్రత్యక్షంగా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క సహాయ సహకారంతో ఈ మధ్యాహ్న కాలంలో ఈ రైల్వే స్టేషన్ ఉన్న పేదలకి ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియ షెడ్యూల్ను ఈ నెల 24 వరకు పొడిగిస్తూ భారత ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం జూలై 24 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. జూలై 31న ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రచురిస్తారు. జూలై 31 నుండి ఆగస్టు 31 వరకు ఓటర్ల నుండి క్లెయిమ్లు అభ్యంతరాలను స్వీకరిస్తారు. అక్టోబర్ 3న అన్ని నియోజకవర్గాల్లో తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తారు. హరిహంసిక మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో బెల్ట్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు మంగళవారం బెల్టులు, మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. ఇటీవల జరిగిన బ్లాక్ బెల్ట్ పరీక్షలో ఉత్తీర్ణులైన నిధి, అమర్నాథ్, భానుప్రసాద్లకు బ్లాక్ బెల్ట్ ధృవీకరణ పత్రాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రధాన శిక్షకులు చిన్న మాస్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 275 మంది విద్యార్థులకు బ్లాక్ బెల్ట్ శిక్షణ అందించి తీర్చిదిద్దినట్లు తెలిపారు. విద్యార్థులు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కరుణాకర్, సోమయ్య, శ్రీనివాసరావు, ఆంజనేయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. వీళ్ళందరూ కలిపి బ్లాక్ బెల్ట్ టెస్ట్కి అటెండ్ అయ్యారు. చిన్న మాస్టర్ గారు వచ్చేసి 3rd డా నుంచి 4th డానికి ప్రమోట్ అయ్యి ఆ కన్ఫర్మేషన్ లెటర్ వచ్చింది, ఇవాళ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంత వయసులో కూడా సారు కష్టపడి 3rd డా నుంచి 4th డానికి వెళ్ళారంటే మామూలు విషయం కాదు. ఆ ఏజ్లో ఆయన కష్టపడి అక్కడ చేయడం మేము చూసాం కల్లారా. ఆయనకు తగ్గట్టుగానే ఆయన అర్హతకు తగ్గట్టుగానే ఈ కన్ఫర్మేషన్ లెటర్ కూడా వచ్చింది. అట్లాగే సారు అన్నదండంతో మేము కూడా ముందుకెళ్తున్నాం. సారు సపోర్ట్ ఉండి మేము చిన్నగా ఎదుగుతూ ఉన్నాము. నెక్స్ట్ ఈ కన్ఫర్మేషన్ లెటర్ అనేది సౌత్ కొరియా నుంచి వచ్చింది. అది అందజేయడం జరిగింది ఈ రోజున. 37 సంవత్సరాల నుంచి హరిహంసిక మార్షల్ ఆర్ట్ అకాడమీ రన్ చేస్తున్నాము. అలాగే ఈ 4th దానికి బ్లాక్ బెల్ట్కి అప్పీల్ అవ్వడానికి ఎన్నో వేరే ప్రయాసాలు పడి ఎట్టాగొట్ట సాధించాము. అలాగే అమర్నాథ్, నిధి, భానుప్రసాద్ ఇలాగే వీళ్ళు ఫస్ట్ దానికి వెళ్తున్నారు. అలాగే ఇంకా మా పిల్లల్ని ఇంకా తయారు చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాగే శిక్షణ ఇచ్చి వాళ్ళకి స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకెళ్ళాలని నా ఆకాంక్ష. ఈ కరుణాకర్ మా గుంటూరు ది ఛాంపియన్షిప్ టైకోండో అకాడమీ తరఫున నాకు ఈ చిరు సత్కారం చేసినందుకు నేను ఎంతో కృతజ్ఞత భావంతో ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం శక్తి అమ్మవారు దేవస్థానం ఆధ్వర్యంలో జేఎంజే స్వదార హోంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కరేటి అచ్చమ్మ ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో హోంలోని నిర్వాసితులకు భోజనాన్ని అందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు. అలాగే దాతల సహకారంతో అత్యవసర సేవల కోసం అంబులెన్స్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సభ్యులు, దాతలు, స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు. ఈ ఓం శక్తి అమ్మవారు అనేది, ఆదిపరాశక్తి అమ్మవారు అనేది మా కరేటి అచ్చమ్మ గారు ఆమె ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్తుంది. కావున నన్ను పిలిచి, అయ్యా నువ్వు ఓం శక్తి అమ్మవారి దగ్గర నీ సమస్యలన్నీ కూడా సాల్వ్ అవుతాయి, బాగుండుద్ది అయ్యా అని చెప్పంటే సరే అని చెప్పి మా మిస్సెస్ నేను ఇద్దరం కూడా మాలేసుకొని వెళ్ళటం జరిగింది. అక్కడున్న వాతావరణాన్ని చూసి, పరిస్థితిని చూసి చాలా చక్కగా అన్ని కులాల వారు కూడా, అన్ని మతాల వారు కూడా అక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆ సన్నివేశం చూస్తే నేనే హట్ అయ్యాను. చాలా అద్భుతంగా ఉంది. ఈ కార్యక్రమం అమ్మవారి పేరు మీద మనం స్టార్ట్ చేయాలని చెప్పి ఒక సంకల్పంతో నేను అడగడం ఆలోచన వచ్చినప్పుడు మన సంపాదనలో రోజు మన సంపాదన ఎంత ఉండిద్దో దాంట్లో ₹1 వంతు తీసి ఈ సేవా కార్యక్రమం అనేది చేద్దామమ్మా అంటే, అయ్యా నంబర్ 1 ఆలోచన నీకెందుకు, నువ్వు చెయ్యి, నేను ఉంటాను వెనకాల అని చెప్పేసి అని కరేటి అచ్చమ్మ గారు ఆమెను ప్రోత్సహించింది. కాబట్టి 5 నెలల నుంచి కూడా మేము ఈ ప్రోగ్రాం పెనపాడులో 3 నెలలు అన్నదాన కార్యక్రమం పెట్టాం.
ప్లస్ 5 నెలల నుంచి కూడా గంగానమ్మ గుడి దగ్గర మజ్జిగ కార్యక్రమం కూడా ప్రతి అమావాస్యకి మజ్జిగ కార్యక్రమం పెడుతున్నాం. పవనానికి అన్నదాన కార్యక్రమం పెడుతున్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నకిలీ పోలీసులమంటూ దోపిడీలు, 2 అంతర్జిల్లా నేరస్తులను అరెస్ట్ చేసిన రూరల్ పోలీసులు. మల్లిపాడులో పొలం పిలుస్తుంది కార్యక్రమం, రైతులకు విలువైన సూచనలు చేసిన ఏడీఏ విజయబాబు. శివాజీ చౌక్ నుండి గాంధీ చౌక్ వరకు రహదారుల ఆక్రమణలపై పోలీసుల ప్రత్యేక డ్రైవ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.